సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎలా ఉంది? సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చారంటే ఒకటండి, వైసీపీ అదే ఆరోపిస్తుంది కదా. ఆరోపించడానికి ఏముందండి? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఏనండి అన్నీ అమలు చేస్తారండి. అమలు చేయని ఏడల నిజాయితీపరుడైనటువంటి నిస్వార్థపరుడైనటువంటి సొంత ఆస్తులు కూడా మొత్తం రాష్ట్ర ప్రజల కోసం, కౌలు రైతుల కోసం దారపోసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు 100%. వాట్ డిడ్ హీ సే ఫస్ట్? హౌ హీ హాజ్ గో టు ఆస్క్ ద బెగ్గింగ్ టు ద ఓట్స్. అది అమలయ్యే వరకు నిద్రపోడు. అందులో భాగంగానే ఇవాళ కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి చూడండి, 1350 పంచాయతీలు ఎట్ ఏ టైము అభివృద్ధి కోసం మీకు ఏంటి సమస్యలని తెలుసుకున్న విధానం ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కోటి ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఇవే చేస్తారా? 3:30-4 గంటలకు భోజనం చేయడానికి కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. ఈ ఎంటర్టైన్మెంట్ కాకోకుండా ప్రజల భూములు దోచుకున్నారు, ప్రజల ఆస్తులు దోచుకున్నారు, ఆఖరికి రాష్ట్రంలో ఉన్న మహిళల మాన భంగాలు కూడా దోచుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ గురించి మీరిచ్చిన ఈ 10 నిమిషాలు 20 నిమిషాల్లో ఏం చెప్పమండి? మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఒక కోరిక, బలమైన కోరిక ఉండేది. ఎన్డీఏ కూటమి ఈ రోజున బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఎందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. సీఎం అని చెప్పి అందరూ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది బలమైన కోరిక. ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. మేము హైదరాబాద్ వెళ్ళాలని బస్సు ఎక్కామండి. కోదాడ వరకే చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తాం, కోదాడ వరకే బాబు, అక్కడ దిగే అన్నాడు. అక్కడ దిగేద్దాం అనే ఉద్దేశంతోనే ఎక్కాం బస్సు. ఎక్కిన వాళ్ళని బస్సు ఎక్కారు, మన బస్సు ఎక్కారని చెప్పి మనం అసలు ఇంతమంది ఇంత స్ట్రెంగ్త్గా మన గెలిపించారని చెప్పి ఈ ఓనర్లు అందరూ, ఈ హనుమంతుని సైన్యం అంతా కూడా ఆ రోజు రాముల వారికి ఆ లంకలో ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్ళి నీ సీత బతికే ఉందని అంగుళికం తీసుకొచ్చి ఆంజనేయుడు ఏ విధంగా ఇచ్చాడో సీఎం పదవిని తీసుకొచ్చి వాళ్ళ చంద్రబాబుకి ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ జన సైనికులదని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు. మన స్తోమత, మన ఆర్థిక పరిస్థితి, అక్కడ 8 మందిని నిలబెట్టి దెబ్బతిన్నాం, ఇది కాదు పద్ధతి, కొన్ని మార్చాలి అని చెప్పి 5 అంచెల వ్యూహం తీసుకుని దివి తాలూకాలో 1977లో వచ్చిన ఉప్పెన లాంటి వారాహి యాత్రని పురస్కరించుకుని ఈ వారాహి యాత్రతో బయలుదేరాడు తూర్పు నుంచే. ఆ బయలుదేరిన విధానం కానీ, ఆ వారాహి తల్లి ఈయన మీద ఉన్న కరుణ కానీ, అతను అనుకున్నటువంటి చంద్రబాబు అనేవాడిని సీఎం చేయాలి, అతని ద్వారా రాష్ట్రాభివృద్ధి చేయాలి, ఆ రాష్ట్రాభివృద్ధి చేసే విధానంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకున్నాడే కానీ నేను సీఎం అవుదామని అతను అనుకోలే. ఇట్లాగే చేసుకుంటూ పోతుంటే జగన్ గారు ఇవాళ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు చేసుకుంటూ వస్తున్నారు. చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రులుగా 5 ఉన్నారు. ఒక కాపు, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఇంకోళ్ళు. ఏ ఒక్కళ్ళకన్నా ఈ ప్రిఫరెన్స్ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత గౌరవ మర్యాదలు ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా? విశ్వాసం చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటంటావేమో, తనామనా తెలుసుకున్నాడు, రూపాయి విలువ తెలుసుకున్నాడు, టైం విలువ తెలుసుకున్నాడు, ఫుడ్ విలువ తెలుసుకున్నాడు. నేను లేనప్పుడు నా పార్టీ మెయింటైన్ చేసింది ఎవరు నా కోసం వచ్చిందో తెలుసుకున్నాడు. వాళ్ళని వదులుకోకుండా వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాడు. అర్ధరేత్రి ప్రాణాలకి తెగించి ఇంతమంది పారిశ్రామికవేత్తలు నా కమ్మోరు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు, నా పార్టీకి వదిలేసి పారిపోయారు. ఎక్కడ ఆస్తులు జప్తు చేపిస్తాడో, ఈడీని పంపిస్తాడో, కేసులు పెడతాడోనని భయముతో పారిపోయారు. పారిపోకుండా ఉంది అమరావతి రైతులు ఒకటి. పారిపోకోకుండా అన్నిటికీ తెగించి వచ్చి నీ కోసం నడి రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్కి మనం మేలు చేయకపోతే పబ్లిక్ అనాలిసిస్ చెప్తున్నానండి నేను, ఇవాళ మనకు బతుకుండదు. మనం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని చేసినా రేపొద్దున మరలా పవన్ కళ్యాణ్ లేకోకుండా నేను ఒంటరిగా వెళ్తే రేపొద్దున ఇదే ప్రజలు నన్ను చేదరిస్తారు. సిపిఎంని మింగేశాడు, సిపిఐని మింగేశాడు, బీజేపీని మింగేశాడు, ఆల్రెడీ వేరే పార్టీలను కూడా మింగేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా 2014లో ఒకసారి మింగాడు, కానీ గొంతు దాకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు, పుంజుకున్నాడు. ఎవరో మింగలేని విధిగా బలమైన ఒక శక్తిగా, నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు. ఇవాళ ఎక్కడ కడప, నిన్న చూడండి, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడికి వెళ్ళినా పవన్. ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం ఆపగలరు? చూడండి జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమన్నా ఆశ ఉందా? ఆయనకేమన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా
ఆయన చెప్తాడే పద్దాగా ఒక చెగువీరాలాగా నిస్వార్థంగా సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరు ఒక కోరిక ఉంటుంది కదా, కోరిక ఉన్నా కానండి కోరిక తీరటానికి కుదరాలి. రాష్ట్రానికి ఒక సీఎం కావాలని కోరిక ఉంటుంది. అది భవిష్యత్తులో అవుద్దేమోనండి, భవిష్యత్తులో అవుద్దేమో. అతను కోరుకుంటే నేనే ఇస్తా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా. స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఆయనలో మార్పు కనపడుతుంది. ఇన్ని బాధలు పడి ఇంత ఇదయ్యి 57 రోజులు జైల్లో ఉండి చంద్రబాబు గారు కూడా ఆపదలో ఆదుకున్నటువంటి, ఆపదలో ఆకలితో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టి అన్నం పెట్టి లేపి వాళ్ళ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా కూడా చాలా ప్రాబ్లం ఉందండి. పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు. పవన్ అనేవాడు 2029లో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి, ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అతనికి స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందరరాయ గారి లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోసినాడు. ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్ లాగా 12,000 జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు, చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించాల. ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు. ఎలా మెయింటెన్స్ అవుతాడు, ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ అవుతాడు? పూర్తి స్థాయిలో ఈయన రాజకీయాలు ఉండడం మంచిది అంటారా, లేదంటే సినిమా కూడా చేస్తే బెటర్ అంటారా? పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి? గడ్డి మామ దగ్గర కుక్కల్లాగా తయారైతే వాళ్ళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులు అందరూ కలిసి తినిపించారు లంచాలనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ, మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు, డిఫెండెడ్ ఆన్ శాలరీ, రాజకీయ నాయకులు తినడానికి లేదు. తింటే ఈయన చూస్తున్నాడు, ఎవరన్నా తింటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీదైనా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకెక్కడండి, అట్లా ఎట్టా కుదురుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో? మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి, మీ కేటర్ను కూడా మీ ఎమ్మటే పెట్టుకోండి, మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా అడ్డంగా తయారు ఇవాళ ప్రజలకి, ఇవాళ ఈ ప్రజానాయకులకి. అందరూ కరప్షన్కి అలవాటు పడిపోయారండి, ఎడిట్ అయిపోయారు. 80% మందు గంజాయికి అలా రాష్ట్ర ప్రజలు, అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు. కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్లు చదివినటువంటి ఉన్నత ఐపీఎస్లను కూడా ఐఏఎస్లను కూడా ఇవాళ 16-17 మందిని పక్కన పెట్టారంటే వై యూ హ్యావ్ సపోర్ట్ టు ద గూండాస్? ఎందుకు సపోర్ట్ చేశారు? ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు? ఐపీఎస్లు నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం చూడండి. ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకోళ్ళు కానీ శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు. అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా? వచ్చి ఇక్కడే స్టార్ట్ అంగా నమస్కారం, లేకపోతే పవనిజం అనేటటువంటి లేదండి, అతను ఏం అనలేదండి. అది జాతి కోసం మాట్లాడిన ఉత్తమమైన పదం. లేదండి, ఏమి కాదండి, ఏమీ కాదు. అదే ఇంకా మధ్యలో మీడియా వాళ్ళు కూడా అల్లూరు రామలింగయ్య లేదే వీడు అసలు హీరో అయ్యేవాడు కాదు. ఏమంటే ఊరుమ్మడి బతుకులు ఉన్నప్పుడు ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? మనవూరు పాండవుల సినిమాకి ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? చిరంజీవి అంచెలంచెలుగా ఏ విధంగా వచ్చావు? ఈయనకు ఉపయోగపడ్డది సుధాకరు, ప్రసాద్ బాబు, నరసింహారావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది అత్యంత ముఖ్య స్నేహితులు ఉన్నారు. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక, రూములో తినడానికి లేక ఉండి టాలెంట్తో పైకి వచ్చినోడే చిరంజీవి. అల్లూరు రామలింగయ్యకి మళ్ళీ కాదు. అల్లూరు రామలింగయ్య ఫ్యామిలీ, అల్లూరు రామలింగయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే కమ్మరుగు తొత్తులుగా బతికారు.